నమస్కారం శశికాంత్ గారు. నమస్కారం. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్. ఎప్పుడైతే అరెస్ట్ చేయడం జరిగిందో రకరకాల కథనాలు అయితే మనం వింటూ ఉన్నామండి. అయితే కొత్త కొత్త కోణాలు మనకి వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ లీగల్ లాంగ్వేజ్ చాలా తక్కువ మందికి తెలుసు. సో ఇవాళ మనం అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఫ్యూ డేస్ నుంచి చేస్తున్నాం కాబట్టి మీరు నేను చర్చించుకునే వాటి మీద ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ టు యూ ఆల్సో అండి. బికాస్ కామన్ మ్యాన్కి ప్రతి ఒక్కరికి సెక్షన్స్ మీద అవగాహన ఉండేలాగా ప్రతి ఒక్కరికి అంటే ఆ లాంగ్వేజ్ని మీరు వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే కొన్ని రైట్స్ కూడా మీరు చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఎఫ్ఐఆర్ కూడా దానికి సంబంధించినటువంటి డీటెయిల్ కూడా బయటికి రానియకుండా అరెస్ట్ చేశారనేటువంటి వాదన అయితే బలంగా వినిపిస్తుంది. ఎవరో ఒకటి చెప్పింది వాళ్ళ లాయరే. ఎలా అసలు దీన్ని ఏ విధంగా చూడాలి మనం? ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండి. నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని ఒకవేళ రిజిస్టర్ చేయాలంటే పోలీస్ వాళ్ళు దాన్ని ఎఫ్ఐఆర్ చేస్తారు. దాన్ని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. ప్రతి ఎఫ్ఐఆర్కి ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబరు మనం వ్యూ ఎఫ్ఐఆర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో. ఆ వ్యూ ఎఫ్ఐఆర్కి వెళ్ళి ఆ నెంబర్ కొడితే ఆ ఎఫ్ఐఆర్ అందులో కనిపిస్తుంది మనకి. సహజంగా అది గవర్నమెంట్ ఇంతకుముందు గవర్నమెంట్లో 24 అవర్స్లో అది రిఫ్లెక్ట్ అయ్యేది. ఓకే, ఇప్పుడు ఎలా అవుతుందో మరి వీ హ్యావ్ టు చెక్ నౌ. మొన్నే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి. సో ఈ వ్యూ ఇప్పుడు వీళ్ళ లాయర్ చెప్పింది ఏంటి అంటే, మన పల్లవి ప్రశాంత్ లాయర్ చెప్పింది ఏంటి అంటే ఎఫ్ఐఆర్ కనిపించట్లేదు ఆన్లైన్లో అంటున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ ఇవ్వట్లేదు అంటున్నారు. జనరల్గా 100% ఈ పల్లవి ప్రశాంత్ని లోపలికి పంపించే ముందు వాళ్ళ కౌన్సిల్ అంటే అడ్వకేట్ వాళ్ళ కౌన్సిల్కి కంపల్సరీ రిమాండ్ డైరీ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఎఫ్ఐఆర్ కూడా కాపీ ఇవ్వాలి. రూల్ ప్రకారం అది కంపల్సరీ ఇవ్వాలి. ఓకే, దట్ ఈస్ రైట్ ఆఫ్ ద అక్యూజ్డ్. అక్యూజ్డ్ అంటే ఏంటి? నింద మోపబడిన వ్యక్తి, నిందితుడు కాదు, నింద మోపబడిన వ్యక్తి. ఈ అక్యూజ్డ్ నెంబర్ 1 అని మనకు తెలుస్తుంది. ఓకే, ఈ ఎఫ్ఐఆర్ కాపీ అయితే ఇప్పటిదాకా మన దగ్గర నాయకుడు కూడా రాలేదు, కానీ ఎఫ్ఐఆర్ వస్తుంది. వెరీ సూన్ విల్ గెట్ ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం వీడియో తీద్దాము. ఈ ఎఫ్ఐఆర్ ఆన్లైన్లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. దాని మీనింగ్ ఏమనుకోవాలి సార్? అంటే రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అంటే దాన్ని ఎలా అనుకోవాలి? అంటే ఇందులో జాప్యం జరిగిందా లేకపోతే టెక్నికల్గానా అన్నది మనము అర్థం చేసుకొని చెప్పే ముందు అసలు రిఫ్లెక్ట్ అవ్వాలి అన్నది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఈ అడ్వకేట్ ఎవరైతే ఆ అక్యూజ్డ్ అంటే ఎవరు పల్లవి ప్రశాంత్కి వాదిస్తున్నాడో ఆయనకు చేతిలో ఎఫ్ఐఆర్ కాపీయే రాకపోతే ఆయన ఏం వాదిస్తాడు ఆ కేసు? లాజిక్. ఇప్పుడు బెయిల్కి వెళ్ళాలి. ఓకే, ఆయన ఎటో తీసుకెళ్లారు. ఇమీడియట్గా ఇవాళ మధ్యాహ్నం కానీ రేపు పొద్దున్న కానీ ఫస్ట్ బెయిల్ పడాలి. బెయిల్ పడాలి అంటే అది ఎఫ్ఐఆర్ కాపీ చదవాలి. ఆ కంప్లైంట్ ఏం రాసుకున్నారో వీళ్ళు అది చదవాలి. దానికి తగ్గట్టు మన బెయిల్ పిటిషన్లో పొందుపరచాలి. ఓకే, ఫ్యాక్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఆ ఫ్యాక్ట్స్లో ఇలా చేశాడు అంటే పలానా పల్లవి ప్రశాంత్ పలానా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ విన్నర్ అయ్యాడు, ఇలా ఈ ఇష్యూలో లోపలేశారు, మనం బెయిల్ అడుగుతాము. పలానా పల్లవి ప్రశాంత్ ఇందు మూలన ఇది లోపలేశారు కాబట్టి ఈ గ్రౌండ్స్ అన్నీ కరెక్ట్ కాదు, మా పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తి ఇన్నోసెంట్, మాకు బెయిల్ కావాలని మనం బెయిల్ వేస్తాము. ఇది జడ్జి గారు చూసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు అటు పక్కన పల్లవి ప్రశాంత్ తప్పన అడ్వకేట్ ఉంటారు. ఓకే, ఇటు పక్కన పబ్లిక్ ప్రాసిక్యూటర్కి ఒక ఛాన్స్ ఇస్తారు, ఇటు పక్కన పల్లవి ప్రశాంత్ అడ్వకేట్కి కూడా జడ్జి గారు ఛాన్స్ ఇస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటరు ఏ రకంగా బెయిల్ ఆపుతారు, ఈ ప్రైవేట్ అడ్వకేటు అంటే ఈ అక్యూజ్డ్ మన పల్లవి ప్రశాంత్ అనే అడ్వకేట్ ఏ తరఫున వాదిస్తారో రెండు వాదోపవాదాలు చూసి జడ్జి ఓకే అనుకుంటే జడ్జి గారు బెయిల్ ఇస్తామో బెయిల్ రిజెక్ట్ చేస్తామో జరుగుతుంది. సహజంగా ఇలాంటి కేసెస్లో బెయిల్ రావాలి. ఎందుకు అంటే ఇది ఏవైతే నిందలు ఈయన మీద పడ్డాయో 80% ఆఫ్ ద కేసెస్ బెయిలబుల్ ఉన్నాయి, 20% ఆఫ్ ద కేసెస్ నాన్ బెయిలబుల్ అని ఆ లాయర్ చెప్తాం, నేను విన్నాను. ఓకే, ఇప్పుడు సెక్షన్స్ ప్రకారం చూసుకుంటే ఈ ఎందుకు ఏం బెయిలబుల్ ఏం నాన్ బెయిలబుల్ చూసుకుంటే 147, 148, సెక్షన్ 290, 353, 427 రెడ్ విత్ 149. ఓకే, ఇవన్నీ కూడా రైట్స్ గుంపులుగా వచ్చి కొట్లాడతాము లేదా పబ్లిక్ సర్వెంట్స్ని ఇబ్బంది పెడతాము. ఇంకోటి ఏంటంటే ఈ ఆర్టీసీ అద్దాలు పగలగొట్టేటప్పుడు డ్రైవర్ కూడా తగిలిందని విన్నాము. ఓకే, అంటే డ్రైవర్ కూడా పబ్లిక్ సర్వెంట్, పోలీస్ ఎట్లనో డ్రైవర్ కూడా అట్లనే. ఓకే, వీళ్ళంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా. గవర్నమెంట్ సర్వెంట్స్కి ఏమైనా ఇబ్బంది పెడితే ఇది 429 కిందకు వస్తుంది, 353 కిందకు వస్తుంది. ఇవన్నీ సెక్షన్స్లో ఈ అప్ టు 5 years ఉంటుంది, అప్ టు 7 years ఉంటుంది. ఏదైతే 7 years దాటుతుందో దాంట్లో స్టేషన్ బెయిల్ రాదు. ఓకే, అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 41A నోటీస్, సిఆర్పిసి 41A నోటీస్ అంటారు. ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని ఆ కేసు నుంచే స్టార్ట్ అయింది ఈ 41A నోటీస్ అన్నది. ఓకే,
ఇంతకుముందు 1 year ఉన్నా 6 months ఉన్నా 2 years ఉన్నా పనిష్మెంట్ తీసుకెళ్ళి ఫస్ట్ జైలు వేసేవాళ్ళు, ఏది జడ్జి గారు పర్మిషన్ అడిగి. ఎప్పుడైతే ఈ కేసెస్ మిస్యూజ్ అవుతున్నాయో, ఈ 7 ఏళ్లకి తక్కువ ఉన్న కేసెస్ అన్నీ కూడా జైల్లో వేస్తానికి లేదు. ఓకే, కంపల్సరీ స్టేషన్ బెయిల్ అంటే స్టేషన్లోనే పోలీసే బెయిల్ ఇచ్చేస్తాడు. దాన్నే 41A నోటీస్ అంటారు. అక్కడ ఒక సిగ్నేచర్ తీసుకుంటారు, ఒక ఇద్దరు షూరిటీలో, లేకపోతే ఒకళ్ళు షూరిటీ ఆధార్ కార్డు వాళ్ళ తీసుకొని, రూపాయి కూడా తీసుకోరు ఎక్కువ. ఓకే, అంటే దేర్ ఇస్ కంపల్సరీ స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేటప్పుడు ఇది అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపిస్తే మీరు నిర్దోషని కాదు, మీరు దోషని ఎలాగో కాదు, కానీ మీరు పోలీస్ ఫోన్ చేసినప్పుడల్లా ఆ పోలీస్ స్టేషన్కి రావాలి, సహకరించాలి. నింద ఉంది కాబట్టి ఈ కేసులో 41A ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారు. ఎఫ్ఐఆర్ లేదు, 41 అసలు 41 నోటీస్ లేదు, 41A నోటీస్ లేదు, ఏమి లేదు, ఎఫ్ఐఆర్ లేదు. అసలు ఈ లాయర్కి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు. ఓకే, జనరల్ గా అయితే ఇది కరెక్ట్ కాదు. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే హైకోర్టుని ఆశ్రయించాలి. ఇమీడియట్ గా హైకోర్టుని ఆశ్రయించి ధర్మాసనాన్ని ఇమ్మీడియట్ గా ఈ విషయం మనం చెప్పాలి. ఈ పోలీస్ వాళ్ళు మాకు ఇబ్బంది పెడతారని చెప్తే హైకోర్టు డైరెక్షన్ ఇస్తుంది, ఈ పలానా అడ్వకేట్కి ఇమ్మీడియట్ గా మీరు ఎఫ్ఐఆర్ అవి ఇవ్వండి అనేసి. ఓకే, నాకు తెలుసు అది ఆశ్రయించి కూడా ఉంటారని నేను అనుకుంటున్నాను. వితిన్ 1 day రిలీఫ్ వచ్చేస్తుంది. పల్లవి ప్రశాంత్ని సాయంత్రం పూట అదుపులోకి తీసుకున్నారు. రాత్రి జడ్జి గారి నివాసం దగ్గర నుంచి 16mm నాంపల్లి కోర్టు జడ్జి గారి నివాసం మారేడుపల్లి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తాం జరిగిందని వింటున్నాం. ఓకే, అది కూడా ఈ తిను క్లెయిమ్ చేసుకునేది ఏంటి అంటే, పల్లవి ప్రశాంత్ అసలు డైరెక్ట్ రాగానే మొత్తం ఆ TV5 చుట్టూ తిప్పి పోలీసులు అటు తీసుకెళ్ళి చాలా ఇబ్బంది పెట్టి చేశారని మనం వింటున్నాం అవన్నీ. ఒకవేళ ఈయన చెప్పింది కరెక్ట్ అయ్యి ఆ లాయర్కి అది కరెక్ట్ అనిపిస్తే, ఫస్ట్ ఆ లాయర్ చేయాల్సిన పని ఏంటి అంటే హైకోర్టుని ఆశ్రయించాలి. అసలు ఈ కేసులో లాయర్ క్లియర్గా మీడియాలో చెప్తున్నారు, నాకు ఎఫ్ఐఆర్ రాలేదు బాబు అని మొత్తుకుంటున్నాడు ఆయన. అక్కడ మీడియాలో మొత్తుకునే బదులు ఇమీడియట్గా హైకోర్టుకి ఆశ్రయించి ఇది పరిస్థితి అని చెప్పి ఇమీడియట్ లంచ్ మోషన్ అంటే పొద్దున్న చేస్తే సాయంత్రం కల్లా రిలీఫ్ వస్తుంది హైకోర్టులో. లంచ్ మోషన్లో వేసి ఇమీడియట్ సాయంత్రం కల్లా ఎఫ్ఐఆర్స్ చేతిలోకి తీసుకొని ఆ ఎఫ్ఐఆర్లో ఏం పొందుపరిచారో చూసుకొని లోవర్ కోర్టుకి వెళ్ళి బెయిల్ వేసుకొని తెచ్చుకోవాలి. ఓకే, సో ఇది ఎందుకు చేయట్లేదో అన్నది మనం ఆలోచించాలి. మేబీ ఆ లాయర్ కూడా చేస్తూ ఉండొచ్చు, వీ కాంట్ కమెంట్ సో సూన్. ఇది పద్ధతి అని చెప్తున్నాను నేను మీకు. నేను తీసుకుంటే మాత్రం ఇమీడియట్గా అసలు ఇవన్నీ ఇటు అటు ఎఫ్ఐఆర్లకు పరిగెత్తకుండా డైరెక్ట్ నేను హైకోర్టుకి వెళ్ళేవాడిని, లంచ్ మోషన్లో అప్లై చేసుకుని ఆ రిలీఫ్ తెచ్చుకునేవాడిని, వెంటనే ఎఫ్ఐఆర్ కాపీ చేతికి తీసుకొని ఆ కంప్లైంట్ ప్రకారం బెయిల్కి వెళ్ళిపోయేవాడిని. ఓకే, దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ హావ్ డన్. సో వాట్ ఈస్ స్టాపింగ్ హిమ్ అన్నది వీ షుడ్ నో మోర్. టెక్నికల్గా నేనైతే ఇలా వెళ్ళేవాడిని, టెక్నికల్గా ఆయన కూడా ఇంటెలిజెంట్ లాయర్ అనిపిస్తున్నాడు, బట్ టెక్నికల్గా ఏం వెళ్తాడో ఇప్పుడు చూడాలి. ఇప్పుడు నాగరాజు గారు పోలీస్ వాళ్ళు కరెక్ట్గా సహకరించకపోతే మనకి మొత్తం 5 రిట్లు ఉంటాయండి. అందులో ఒక రిట్ ఆఫ్ మ్యాండమస్. ఓకే, మ్యాండమస్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఎనీ గవర్నమెంట్ ఆఫీషియల్ ఇంక్లూడింగ్ పోలీస్ ఆఫీసర్స్ ఒకవేళ వాళ్ళు సహకరించకపోతే వెంటనే హైకోర్టులో ఆ రిట్ వేసుకొని ఇమీడియట్ వితిన్ 24 hours మనం రిలీఫ్ తెచ్చుకోవచ్చు. ఓకే, ఆ రిట్ వేసుకొని మనం వెంటనే రిలీఫ్ తెచ్చుకొని ఆ డాక్యుమెంట్స్ కావాల్సినవి తీసుకొని వెంటనే బెయిల్ అప్లై చేసుకొని ఈ ప్రశాంత్ అయితే బయటకు తీసుకురావచ్చు. సో ఇదంతా ఏంటి అంటే బేసిక్గా 41A నోటీస్ ఇవ్వాలి, లేదా ఈ డాక్యుమెంట్స్ అయినా చేతికి ఇవ్వాలి. ఇవన్నీ జరగలేదు. ఇట్స్ టూ అర్లీ టు కమెంట్ ఆన్ ఎనీవన్, బట్ ఇది జరగలేదు కాబట్టి మనము వీ కెన్ టెల్ దట్ ఎక్కడో ఏదో అనుమానంగా ఉంది, వీ షుడ్ నో ఇట్ ప్రాపర్లీ. ఎవరైనా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా, ఎవరైనా ఏమైనా అడ్డు పెడుతున్నారా అన్నది అది తెలుసుకోవాలి. వితిన్ 24 hours మనకు క్లారిటీ వచ్చేస్తుంది. అదేండి, అంటే ఆయన ఇందాక లాయర్ గారు ఒక మాట అంటుంది జరిగింది, అంటే 48 hours గడిచినా కూడా నాకేం అర్థం కాకుండా ఉంది అన్నదిగా మీరు విన్నారు కదా. ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే అసలు 48 hours ఆగకూడదు. పోలీస్ స్టేషన్కి ఒక 2 సార్లు వెళ్ళాలి, 3వసారి హైకోర్టుకి వెళ్ళిపోవాలి. ఈ రిట్ ఆఫ్ మ్యాండమస్ పెట్టిందే అందుకు. రిట్ ఆఫ్ మ్యాండమస్ పెట్టిందే ఎవరైనా హైయర్ ఆఫీషియల్స్, గవర్నమెంట్ ఆఫీషియల్స్ మీకు సపోర్ట్ చేయట్లేదు, మీకు కోఆపరేట్ చేయట్లేదు అన్నప్పుడు వెంటనే హైకోర్టుకి రిట్ ఆఫ్ మ్యాండమస్కి వెళ్ళాలి, మనకు కావాల్సింది తెచ్చుకోవాలి, కోర్టుకి వెళ్ళిపోవాలి. అలా సార్, అంటే అన్ని కేసెస్ అంటే అన్ని సెక్షన్స్ బెయిల్ వస్తుందండి. ఈ కేసులో బెయిల్ ఖచ్చితంగా వస్తుంది, కరెక్ట్ వేలో వెళ్ళాలి. ఈ కేసులో బెయిల్ ఖచ్చితంగా వస్తుంది. బికాస్ బెయిల్ ఎవరికి ఇవ్వరు, ఇప్పుడు బెయిల్ ఎవరికి ఇవ్వరు అంటే ఎవరికైతే మనం బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అందుబాటులో ఉండడో లేదా సాక్షులు తారుమారు చేస్తారో వాళ్ళకి ఇవ్వరు. ఇందులో సాక్ష్యాలన్నీ బంధించడం జరిగింది, తారుమారు చేసే ఛాన్సెస్ లేవు. నెక్స్ట్ ఈయన ఎక్కడికో దేశం వదిలి పారిపోయే క్యాండిడేట్ కాదు. ఈయన ఇప్పుడు ప్రపంచమంతా తెలుసు. ఈయన ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి పారిపోవాలంటే అవుతుందా? ఈ అబ్బాయి అందరికీ తెలుసు, ఇప్పుడు ఫేమస్ కదా.
రైట్, ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు, ప్లస్ సాక్ష్యాలు తారుమారే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ సాక్ష్యాలన్నీ పబ్లిక్ కేసెస్ కదా ఇవన్నీ. ప్రైవేట్ కేసు అయితే ఎవరైనా పట్టుకుని తారుమారు చేస్తాడు. పబ్లిక్ కేసులు సీసీ కెమెరాల్లో, అన్నపూర్ణ స్టూడియోస్ ఎదురుగుండా, మెట్రో కింద పెట్టిన కెమెరాల్లో అన్నీ క్యాప్చర్ అయినాయి. ఈ అబ్బాయి సాక్ష్యాలు కూడా ఏం తారుమారు చేసేది లేదు. సో బెయిల్ రావాలి, ట్రయల్ కోర్టులో చూసుకోవాలి. ఇంకా ఆ కోర్టులో వాదోపవాదాల మీద అది నెక్స్ట్ ఎట్లా వెళ్ళాలి, ఇంకెవరైనా యాడ్ చేయాలా ఇందులో, యాజమాన్యాన్ని యాడ్ చేయాలా, అసలు ఇంకెవరెవరు ఉన్నారు, ఈయన ఏమన్నా అంటున్నారు, ఇంకెవరెవరు ఉన్నారు, ఇంకెవరైనా యాడ్ చేయాలా ఇందులో, ఇవన్నీ మనం చూసుకొని ముందుకెళ్ళాలి. నాకపోతే ఇది 100% అబ్బాయిని జాగ్రత్తగా బయటకి తీసుకురావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఈ అబ్బాయి ఒక్కడే చేసింది కాదు కదా నాగరాజ్ గారు. అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ అబ్బాయి ఒక్కడే చేసింది కాదు ఇది ఇంత పెద్ద షో, ఇన్ని కోట్ల మంది ఫ్యాన్స్, 1,00,000 మంది అక్కడ ఈ అబ్బాయి పిలుస్తానికి ఛాన్సే లేదు. లోపల బంధించి ఉన్నాడు ఈ అబ్బాయి, ఓన్లీ మైక్రోఫోన్, ఫోన్ కూడా లేదు ఆయన దగ్గర, అవునా కదా. సో నాకు తెలిసి ఈ అబ్బాయి ఈ కేసుల నుంచి సురక్షితంగా బయటపడదాడని నేను చెప్పట్లే, కానీ ఈయనతో పాటు ఒక 10 మంది యాడ్ అవుతారు, అలా తగిన పనిష్మెంట్స్ ఉంటాయి. స్లోగా ఈ నీట్ టు కమ్అట్. చూద్దామండి అంటే ఫర్దర్గా ఏ విధంగా ఉంటుందని దాని మీద. అంటే ఎఫ్ఐఆర్ కాపీ వచ్చిన తర్వాత అందులో ఏముంటుంది అనేది కూడా తెలుస్తుంది కదా. ఇందాక అన్నారంటే ఆన్లైన్లో ఇంకా రాలేదు, వచ్చే అవకాశం ఉందని చెప్పేసి 24 hours ఆన్లైన్లో రావాలి నాగరాజు గారు. లేదా ఈ అడ్వకేట్ ఎవరైతే మీడియాలో చెప్తున్నారు నాకు ఎఫ్ఐఆర్ లేదని, అలాంటి టైంలో హైకోర్టుకి వెళ్ళి హైకోర్టుని ఆశ్రయించి వెంటనే డైరెక్షన్ తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి. ఓకే, సో ఏదో ఒకటి నాకు తెలిసి రేపటికల్లా క్లారిటీ వస్తుంది. చూద్దామండి ఏ విధంగా ఉంటుందని. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు.